ప్రస్తుతం లైవ్ లో పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి అడుగుపెట్టి మళ్ళీ తిరిగి వెళ్లిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా ఏడుస్తున్నాడనే చెప్పాలి. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఊరుకోపడుతున్నారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ కి వాళ్ళ అమ్మగారితో జస్ట్ 15 నిమిషాలు మాత్రమే స్పెండ్ చేశాడు. ఈ కిందలో భాగంగానే తనుజ అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వెళ్లేటప్పుడు ఆమె దగ్గర ఉన్న చీరని వాళ్ళ అమ్మగారికి పెట్టింది. ఇదే విషయం పవన్ కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరు గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకున్నారు. ఎందుకు మా అమ్మకి నువ్వు శారీ పెట్టావు అంటే ఈ హౌస్ లో ఉన్న వాళ్ళందరిలోని పోల్చుకుంటే నా కోసం స్ట్రాంగ్ గా నిలబడింది నువ్వు నా ఫ్యామిలీ మెంబర్. అలాంటప్పుడు ఆంటీ కూడా నా ఫ్యామిలీ మెంబరే కదా, అందుకే నాకు నా దగ్గర ఉన్న చీరని ఆంటీకి పెట్టాలనిపించింది అంటూ తనుజ అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారి కోసం చెప్పింది. సరే ఇంతకీ మీ అమ్మగారు ఏమన్నారో చెప్పు అంటే మా అమ్మ ఏమీ అనలేదు అబ్బా, నేను గేమ్ చాలా బాగా ఆడుతున్నానని చెప్పింది. అలాగే మా అమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం చాలా హ్యాపీగా ఉందట. ఇంటికెళ్ళి ఆవిడ్ని చూసుకున్నాను అంటే అది కేవలం నీ వల్లే నాన్న అంటూ చెప్పుకొచ్చింది మా అమ్మ అంటూ తనుజకి చెప్పుకొచ్చాడు. మరి గేమ్ పరంగా ఎవరన్నా ఇద్దిగా ఉన్నారని చెప్పారంటే ఏమనలేదు. గేమ్ పరంగా నువ్వే బాగా ఆడుతున్నావు, నువ్వు కప్పు తీసుకొని వచ్చేస్తావు, కప్పు తీసుకొని రావడమే లేటు నాన్న, నువ్వే విన్నర్ అంటూ మా అమ్మ చెప్పుకొచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ అయితే తనుజ దగ్గర చెప్పాడు. అయితే తనుజ ఒక డైనమాలో కూడా పడింది. అదేంటి మా సిస్టర్ వచ్చిన తర్వాత కూడా అంత బాగుంది బయట, నువ్వు లేడీ విన్నర్ అవ్వచ్చు అన్నట్టు చెప్పింది కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు విన్నర్ అంటున్నారేంటి అంటూ కొంచెం ఆలోచిస్తుందనే చెప్పాలి తనుజ. మరి మొత్తానికి ఈ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరి చేతిలో ఉంది, పవన్ కళ్యాణా లేకపోతే తనుజనా? మరి మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.